సమాజం తుల్లిపడి లేచినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే అసలు అంత ఘోరంగా ఒక బస్ యాక్సిడెంట్ జరిగితే ఒకరో ఇద్దరు చనిపోతారని అనుకుంటాం, కానీ ఏకంగా 20 నుంచి 25 మంది చనిపోవడం అంటే ఇది చాలా బాధగా ఉందండి. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది టిప్పర్ డ్రైవర్స్ గురించి. టిప్పర్ డ్రైవర్లు ఎంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు. కాబట్టి టిప్పర్ డ్రైవర్లు రాత్రిపూట ఎన్ని ట్రిప్పులు వేస్తున్నాము అని ఆలోచిస్తున్నారు తప్ప డ్రైవింగ్ ఏ రేంజ్లో చేస్తున్నాం అనేది ఆలోచించట్లేదు. ఈ మధ్యకాలంలో నేను కూడా సినిమా వాడిని కాబట్టి సినిమా షూటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి మీదుగా వస్తున్నప్పుడు టిప్పర్ డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు టిప్పర్ డ్రైవర్స్ యూనియన్లు పిలిపించి దీనిపైన కఠినంగా వారి పట్ల కఠినంగా లేకపోతే ఫ్యూచర్లో ఇంకొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంత ఘోర ప్రమాదం మొన్న బస్సు తగలబడిపోయిన ప్రమాదం తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగడం చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. కాబట్టి వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వారి కుటుంబాలని, ఒకే కుటుంబంలో 3 ఆడబిడ్డలను పోగొట్టుకున్న తల్లి రోదన వింటే ఎంత బాధేస్తుందో, ఎంత కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయో నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు అంత కష్టపడి బిడ్డలను చదివించుకుని పోషించుకుంటున్న తల్లి కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఇంక ఏదేమైనా ఇంచుమించులో 20 నుంచి 25 కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే చాలామంది దీనిపై దృష్టి పెట్టలేదు. టిప్పర్ డ్రైవింగ్ వల్ల టిప్పర్ డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ వాళ్ళకి ఇచ్చే టార్గెట్ 10 ట్రిప్పులు వేయాలా, 15 ట్రిప్పులు వేయాలా అనే టార్గెట్ ఇస్తారు. పాపం వాళ్ళ నిద్రైన టైంలో ఆ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఆ ట్రిప్పులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. టార్గెట్లే కారణం. తర్వాత బరువు విపరీతంగా ఎక్కువగా లోడ్ వేసేసి 6 టన్నులు 10 టన్నులు 15 టన్నులు వేసేసి ఇష్టాన్రీతిగా వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే ఒక్కసారి ట్రిప్పర్గా లారీ కానీ కొడితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే సర్వనాశనం అయిపోవాల్సిందే. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన టార్గెట్, వీళ్ళు చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్, దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దీనిపై చర్య తీసుకుని ఆ టిప్పర్ డ్రైవర్లందరినీ ఒక చోట కూర్చోబెట్టి పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా దీని పట్ల చర్య తీసుకోకపోతే రేపు పొద్దున మరికొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన పోలీసు వారు అలాగే ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ ఘోర కలిలో ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి చాలా అండగా ఉండాలి, చాలా పెద్ద ఎత్తున అండగా ఉండాలి. ఆ దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ యాక్సిడెంట్ వల్ల ఉదయం లేచిన వెంటనే కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తుల్లిపడినటువంటి సంఘటన ఇది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఒకరు ఇద్దరు చనిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ ఇంత ఘోరంగా చనిపోయే అవకాశాలు ఉండవు. చాలా చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ ట్రిప్పర్ డ్రైవర్ని కంట్రోల్ చేయవలసిన పని పోలీసు వారు తీసుకోవాలని కోరుకుంటున్నాను. టిప్పర్ లారీ గుద్ది 20 మంది పైగా మృతి చెందారు. సో దాని మీద మీరు ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? నాకు ఫస్ట్ బాధగా ఉంది. 20 మంది అంటే కుటుంబాలు దాదాపుగా రోడ్డు మీదకి వచ్చినట్టే. ఇప్పుడు ఒకళ్ళపైన ఇంకొకరు మిగిలిన వాళ్ళకైనా బాధే కదా, ఉండోళ్ళకైనా ఆ కుటుంబంలో. ఇప్పుడు 3 చచ్చిపోయి ఒకళ్ళుండా వాళ్ళకి నరకయాతనే. అందుకే దయచేసి నేను కోరుకుంటున్నా, లారీ డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ వాళ్ళు నడిపేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం వాళ్ళు తీసుకున్నా కూడా కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. దీని గురించి గవర్నమెంటు సరైన నిర్ణయం తీసుకోవాలా, బాధ్యత తీసుకోవాలా. ఇట్లాంటి మరి మళ్ళా జరగకుండా మొన్న బెంగళూరు చూసినాకైనా సరే, ఇప్పుడు ఇదైనా సరే బైక్ వాళ్ళ మీద ఓవర్ స్పీడ్ ఎక్కువ పోయిన వాళ్ళు, ఓవర్ స్పీడ్ ఎక్కువ ఎవరైతే పోతారో వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు పోతారు కదా. ఎదుటోడి ప్రాణానికి ఏమి విలువిస్తారు, వాళ్ళ ప్రాణమే పోతుంటే. అందుకని అట్టటి వాళ్ళకి గవర్నమెంట్ సరైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా. కొన్ని జీవితాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. లారీ డ్రైవర్లకు కానీ బస్సు డ్రైవర్లకు కానీ ఈ బైకులు ఓవర్ స్పీడ్ ఎక్కువ నడిపే వాళ్ళకి కానీ సరైన నిర్ణయం, సరైన బోధ చేయాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నా. సరైన శిక్ష కూడా వేయాలన్నమాట ఇట్టాటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇవాళ బస్సు అయితే రేపు ఇంకోటి కూడా అయింది. వీళ్ళకి సరైన కనుక నిర్ణయం తీసుకోకపోతే గవర్నమెంట్ ఇంకోటి అయితే ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకని భద్రత కలిగియాలని కోరుకుంటాను నేను. అంటే టిప్పర్ లారీ ఎక్కువ టన్నులు ఉండడం వలన ఇలా జరిగింది ఈరోజు అని చెప్పి అంటున్నారు. ఎక్కువ టన్నులు కాదు, నడిపే విధానం కూడా ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నప్పుడు దాని కెపాసిటీని బట్టి వేసుకోవాలా. కెపాసిటీని మించి వేసుకుంటే ఎవరు ప్రాణాలు తీస్తారు? ఇలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అన్యాయంగా ఎవరి కుటుంబాలు రోడ్డు మీదకి రావాలా?
ఇప్పుడు వాళ్ళ 20 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టే కదా. ఆ కుటుంబంలో మొన్న ఇంకొక బస్సు బెంగళూరు బస్సులో కూడా ఒక కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఉండాలకు బాధ ఎక్కువేగా. ఆ నరకాన్ని ఆ బాధని గవర్నమెంట్ గుర్తించి ఇట్టాటోళ్ళకి సరైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక భయం కూడా పెట్టాలని కోరుకుంటాను నేను. భయం లేకపోతే ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. అదే నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్. టిప్పర్ లారీ వాళ్ళకి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందేమో అనుకోవచ్చా? టార్గెట్ అంటే ఇన్ని టన్నులు అంటే 15 రౌండ్లు వేయాలి, ఇన్ని వేయాలి అని టార్గెట్ అని అంటే వీళ్ళ స్టామినా వీళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళు వేసే వాళ్ళైనా తోలే స్టామినా. ఇప్పుడు ఆయన కూడా చచ్చిపోయింది కదా, ఆయన కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చింది కదా. ఇప్పుడు ఆయన వల్ల 20 మంది రోడ్డు మీదకి వచ్చారు, ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఆ స్టామినా ఏందో నడిపే వాళ్ళు కూడా చూసుకోవాలా. వాళ్ళు బాధ్యత ఎక్కువ పెట్టినా కూడా వీళ్ళు కూడా ప్రశ్నించాలా. ఇప్పుడు మన కుటుంబంలో చూసుకున్నట్టయితే 3 కూతుళ్ళు చనిపోయారు. ఆ తల్లి ఆవేదన చూస్తే మీకు ఎలా అనిపించింది? మనసున్న ప్రతి తల్లికి గుండె తరక్కపోద్ది. అది ఎందుకు అనిపించదు? ఏడిపోతుంది, బాధ అనిపిస్తుంది. ఎంత ఏడిచినా ఎంత తలకాయ బాదుకున్నా పోయిన పిల్లలు తిరిగి రారు. అదే నేను కోరుకునేది గవర్నమెంట్ని. అంటే ఎవరు నిర్లక్ష్యం వలన ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. అంటే మొన్నే చూసాము కర్నూలులో బెంగళూరు బస్సు అలా జరిగింది, ఇప్పుడు చేవేళ్లలో ఇలా జరిగింది. అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అంటే దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చా? మరి తీసుకోకనే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. సరైన యాక్షన్ తీసుకుంటేనే. రోడ్ల విషయంలో కూడా గుంతలు ఉన్నా కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. నైట్ పూట నడితే రాదు డ్రైవర్కి. ఒక్కొక్క డ్రైవర్ తప్పు లేకుండా అయిపోతుంది. మరి అప్పుడు రోడ్డులు కూడా సరిగా ఉండాలా. గవర్నమెంట్ రోడ్డు విషయంలో కరెక్ట్ పెట్టుకోవాలా, డ్రైవర్లకి కరెక్ట్ చెప్పాలా, సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళు పాటించకపోతే చర్య తీసుకోవాలి గవర్నమెంట్. ఇది కదా ప్రజలు మనం కోరుకునేది. ఇదే కావాలా. కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి రాకుండా. ఒక తల్లి కన్నీళ్లు చొత్తుంటే మనసున్న ప్రతి వ్యక్తికి నీళ్లు రావాల్సిందే. ఈరోజు చేవేళ్లలో ఒక బస్సు ప్రమాదం అనేది జరిగింది. ఒక టిప్పర్ లారీ ఒక బస్సును గుద్ది ఒక 20 మందికి పైగా మృతి అయితే చెందారు, కొంతమంది ఇంజ్యూర్డ్ కూడా అయ్యారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా దిశ టీవీ తరపున. ఎందుకంటే ఇది చాలా బాధాకర విషయం. ఇది లేటెస్ట్గా ఇది 4వ 5వ యాక్సిడెంట్. రీసెంట్గా ఒక బస్సు కాలిపోయింది, దానిలో ఒక 20-25 మంది జనాలు చనిపోయారు. అదే ఇప్పుడు కూడా ఇది ఎర్లీ మార్నింగ్ ఒక హై లోడ్ ఉన్న టిప్పర్ లారీ అండ్ బస్సు ఢీకొని చేవేల దగ్గర ఒక 20 నుంచి 25 మంది చనిపోయే కాక ఇంకొక కొంతమందికి ఇంజూరీ కూడా అయ్యింది. ఇది ఆంధ్ర తెలంగాణలో జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఒక టెంపుల్లో కూడా ఒక ఇది జరిగింది, అందులో ఒక 20 మంది ఎంతో చనిపోయారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలీదు. దీనికి అంతటి కారణం నిర్లక్ష్యం, డ్రింకింగ్ అండ్ ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారో తెలీదు. లైసెన్స్ ప్రాపర్గా లేవు, నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ లేరు. ఒక డ్రైవర్ని ఉంచుతున్నారు, దానికి ఒక 120-200 కిలోమీటర్లు వదులుతున్నారు కంటిన్యూస్గా. ఒక డ్రైవర్ టైర్డ్ అవ్వడం వల్ల, నెక్స్ట్ డ్రింక్ చేయడం వల్ల, నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని, అలాగే చనిపోయిన ప్రతి వ్యక్తికి 1 కోటి రూపాయలు నజరానా ఇప్పించాలని ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మ్యామ్ చెప్పండి. అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎలా జరిగింది ఈరోజు అనుకోవచ్చు? 100% నిర్లక్ష్యమే. మొన్న ఒక బైక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, అలాగే బస్సుకి డ్రైవర్ కంటి రెటీనా ప్రాబ్లం వల్ల ఈ 2, అదే కాక ఈ లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళు తాగేసే చేస్తారో ఏం చేస్తారో తెలీదు. పక్కన ఎవడెళ్తున్నాడు అనేది కాదు, వాళ్ళ స్పీడే వాళ్ళకి ముఖ్యం. ఇది 100% నిర్లక్ష్యం. ఇది కఠిన చర్యలు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలాగో ఒక మనిషి మానభంగం చేస్తే ఎలా తీస్తారో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి తీయాలని కోరుకుంటున్నాను. మ్యామ్ అంటే అంత ర్యాష్ డ్రైవింగ్, అంత ఫాస్ట్గా ఎందుకు, అంత స్పీడ్ ఎందుకు వెళ్తారంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కదా, అందుకు అనుకోవచ్చా మరి? 100% మేడం టార్గెట్స్. ఈ మధ్య యోబర్స్ అని ఇవన్నీ ప్రతి ఒక్కరు టార్గెట్ సంపాదించాలి అనే ధ్యాసలో వాళ్ళ సెన్స్ కోల్పోతున్నారు. దానివల్ల ఏంటి ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఇది జరగకుండా చర్యలు బాగా తీసుకోవాలి. స్పీడ్ బ్రేకర్లు, ఈ పోలీసులు ఇంత సిస్టమ్ ఉన్నా కూడా, ఇన్ని సీసీ కెమెరాల్లో ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. వెంటనే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని శిక్షించాలి, ఆన్ ది స్పాట్ శిక్షించాలి. అలాగే మనుషులు కూడా ఆలోచించాలి, ఒక బస్సుకి ఎంత వరకు వెళ్ళాలి, ఆ బస్సు చూసుకోవాలి, ఆ బస్సు కండిషన్స్ బాగున్నాయా లేవని చెక్ చేసుకొని మరి ప్రజలు కూడా వెళ్ళాలి. ఆ టెంపుల్లో కూడా వెళ్ళిన ప్రజలు కూడా ఒక 2000-3000 మంది ఒక టెంపుల్కి వెళ్ళడం వల్ల అది ఎంతవరకు న్యాయం? అది ఒక టెంపుల్ అంటే ఒక 10 మంది 20 మంది ఎనఫ్. లేదా ఇంకొక రోజు వెళ్ళండి,
ఓకే. అంటే ఇప్పుడు మొన్న కర్నూలు బెంగళూరు ఆ బస్సు కూడా ఇలా జరిగింది. సో ప్రతిసారి జరుగుతూనే ఉంది. సో దీనికి జరగడానికి అధికారులు అంటే చాలా ఎస్, అధికారుల నిర్లక్ష్యం మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కఠిన శిక్షలు అనేవి ఉండాలి. ఈ శిక్షలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నెక్స్ట్ ఫైన్ ఉండాలి, నెక్స్ట్ 6 ఉండాలి. ఇవన్నీ జరిగితేనే ఇవి క్యూరిఫై అవుతాయని నా అభిప్రాయం మ్యామ్. థ్యాంక్ యూ. టిప్పర్ లారీ వెళ్ళి బస్సును అయితే గుద్దింది. సో 20 మంది పైగా అయితే చనిపోయారు. సో చాలామంది ఇంజ్యూర్డ్ కూడా అయ్యారు. సో దీని మీద మీరు ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జనాలందరూ పొలిటికల్గా దాని మీద ఫిక్స్ అయిపోయి ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు జనాలు. ఈ యాక్సిడెంట్ జరిగింది టైంపాస్ ఇప్పుడు జనాలకి. ఒక్కొక్క 2 రోజులు టాపిక్ మాట్లాడుకోవడానికి ఎంటర్టైన్మెంట్గా పనిచేస్తుంది అన్నమాట. ఇలాంటిది 2 రోజుల తర్వాత మర్చిపోతారు. అందులో ఎవడైతే ఉన్నాడో యాక్సిడెంట్లో బాధితుడు వాడికి మాత్రమే గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. జనాలందరూ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. వాడికి శిక్ష పడుతుందో పడదో, వాళ్ళకి బాధితులకి డబ్బులు ఇస్తారో ఇవ్వరో ఇదంతా తర్వాత విషయం. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతుంది. ఏదో ఒక యాక్సిడెంట్, అధికారులు తప్పని లేకపోతే రాజకీయ నాయకులు తప్పని ఇలా అంటూ ఉంటుంది. ఇది కామన్ అయిపోయింది, జనాల్లో కామన్ అయిపోయింది. అప్పుడు జరిగినప్పుడే మొన్న ఆంధ్రాలో బస్సు ఇన్సిడెంట్ జరిగింది. బస్సోడు తప్పు, డ్రైవర్ తప్పు, టిప్పర్ది తప్పు, వాడిది తప్పు, తాగినోడు తప్పు, ఇవన్నీ కాదు. పర్మనెంట్గా సొల్యూషన్ ఏది ప్రభుత్వాల తరపు నుంచి? ప్రభుత్వాలు ఏం సొల్యూషన్ తీసుకోవు. జనాల్లో అలికిడి లేకపోతే ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవు. జనాలకి ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. జనాలు గట్టిగా నిలబడితే తప్ప ఇలాంటివి జరగకుండా ఉండవు. లేకపోతే ప్రతిసారి కామనే ఇదిగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏదో అంటూ ఉంటారు, 2 రోజులు చూస్తారు, మళ్ళీ మర్చిపోతారు. కామన్. అంటే ఇప్పుడు టిప్పర్ లారీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎలా అయింది అనుకోవచ్చా? ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? టిప్పర్ లారీ వాళ్ళు ఇప్పటి నుంచి ర్యాష్గా నడుపుతున్నారా? కొత్తగా ర్యాష్గా నడుపుతున్నారా? అంటే ఎప్పుడు ర్యాష్గా అంటే నడుపుతున్నారు కాబట్టి ఇలా జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చా? అదే మరి కొత్తగా కాదు కదా. ఇప్పుడు ఇది కొత్తది కాదు కదా. 100 జరిగి ఉంటాయి. జరిగినప్పుడల్లా ఇలా మాట్లాడుతూ ఉంటారు, వాడి తప్పు వీడి తప్పు. పర్మనెంట్ యాక్షన్లు ఏవి? పర్మనెంట్ యాక్షన్లు నువ్వు రాజకీయ నాయకులు జనాలు గట్టిగా ఒత్తిడి చేస్తే రాజకీయ నాయకుల మీద వాళ్ళ అధికారులను ఇచ్చేస్తారు. అధికారులు స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు లంచాలు తీసుకొని దాని మొత్తం కండిషన్స్ చూడకుండా జనాల్లోకి వదిలేసి డ్రైవర్ మెంటాలిటీ చూడకుండా అతని మానసిక పరిస్థితి చూడకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసి ఫస్ట్ వేరే దేశాల్లో అంట డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మానసిక స్థితిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి ఇస్తారంట. అలాంటిది ఏం లేదు ఇక్కడ. సో అలాంటి లేనప్పుడు ఈ కామనే జరుగుతూ ఉంటాయి. ఇలా న్యూస్గా పనిచేస్తూ ఉంటుంది జరిగినప్పుడల్లా, అంతకుమించి ఏముండదు. అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు అయితే మరి? జనాల నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం కాదు. నువ్వు జరిగినప్పుడు ఇలాంటివి జరగకుండా ఇప్పుడు చెప్పాను, ఇంతకుముందు చెప్పాను పాలిటిక్స్ గురించి. జనాలు ఆ పార్టీకి సగం మంది, ఈ పార్టీకి సగం మంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా మారరు. ఎలక్షన్ జరిగితే నేను ఆ పార్టీకే ఓటేయాలి, ఈ పార్టీకి ఓటేయాలి, వాడేం తప్పు చేస్తున్నాడు, వీడేం రైట్ చేస్తున్నాడు అనేది కాదు కావాల్సింది. ఫిక్స్ అయిపోయి ఉన్నారు మెంటాలిటీగా. ఎవరు అడుగుతారు? వాళ్ళకి పడే ఓట్లు ఒకసారి కాకపోతే ఒకసారి వీడు గెలుస్తున్నాడు, ఒకసారి వాడు గెలుస్తున్నాడు. కొత్తది ఏం రావట్లేదు కదా. సో వాళ్ళు గట్టిగా అడిగారనుకో, అధికారులను ఒత్తిడి పెట్టారనుకో, గెలిచినోడు ఎవడైనా ఆ అధికారులు మొత్తం వీళ్ళకి ఓటేయరు ఆ పార్టీకి. అందుకని రాజకీయ పార్టీలు కూడా అధికారులను కానీ ఎవరిని కానీ గట్టిగా ఒత్తిడి చేయరు. దానివల్ల లంచాలు తీసుకోవడం ఇలాంటివి పట్టించుకోకపోవడం కామనే. సో ఇలాంటి యాక్సిడెంట్లు అనేది కామన్. ఎప్పటికీ ఆగవు, నా దృష్టిలో ఎప్పటికీ ఆగవు. జనాలు మారినంత వరకు వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావు.